రాజ్ కసిరెడ్డిని నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. వైసీపీ హయాంలో మద్యం కుంభకోణాన్ని నడిపించిన రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని సిట్ సిబ్బంది పట్టేసుకున్నారు. ఇప్పటికీ 4 సార్లు విచారణకు డుమ్మా కొట్టి హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి తప్పించుకొని తిరుగుతున్న ఆయన ఎత్తులు సిత్తు చేశారు. సోమవారం సాయంత్రం అత్యంత నాటకీయ పరిమాణాల మధ్య రాజ్ కసిరెడ్డిని హైదరాబాద్ శంషాబాద్ ఎమ్మెల్యేలు అరెస్ట్ చేశారు. రాత్రికి రాత్రి ఆయన్ను విజయవాడకు తరలించారు. మద్యం స్కామ్లో కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అది జరిగింది. సాక్షి పేపర్లో వార్త రాశారండి, చూడండి. ఇది ఒక పేపర్లో వచ్చింది. మద్యం మాసిపూసి సిట్ పోలీసులు కసి విచారణకు హాజరవుతానని సందేహం పంపిన రాజ్ కసిరెడ్డి అందుకోసం విజయవాడ వస్తూ ఉంటే హైదరాబాద్లోనే అరెస్టు, రోడ్డు మార్గంలో విజయవాడకు తరలింపు. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు బెదిరించిన సిట్ వాసుదేవరెడ్డి సత్యప్రదాలను వేధించే అబద్ధపు వాగ్మానాలు నమోదు. అసలు కుంభకోణమే జరగలేదన్న విజయసాయిరెడ్డి లేని కుంభకోణం ఉన్నట్లుగా చూపించే పన్నాంగము. అక్రమ కేసులు నమోదు చేయడం, లేని ఆధారాలు సృష్టించేందుకు బెదిరింపులు ఏదింపులకు పాల్పడడం చంద్రబాబు ప్రభుత్వం ఏకైక విధానంగా మారింది. ఇది సాక్షి పేపర్లో రాశారు. అది ఇంకో పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో రాశారు. వీటిలో ఏది కరెక్ట్? మద్యం కుంభకోణమే జరగలేదు, రాజ్ కసిరెడ్డి మంచివాడు, వైసీపీ ప్రభుత్వంలో ఏమి కుంభకోణం జరగలేదు, లేని కుంభకోణాన్ని చూపించి చంద్రబాబు నాయుడు ఏదిస్తున్నాడు అనే దాన్ని ఏకీభవిస్తారా? లేదు, కుంభకోణం జరిగింది, ఇది రాజ్ కసిరెడ్డికి దీనిలో పాత్రధారి, దీని వెనకాల కూడా ఇంకా ఏరే మనుషులు ఉండారు అని ప్రభుత్వం చేసే విచారణ, సిట్ విచారణది కరెక్ట్ అంటారా? ప్రజలు మీరే ఆలోచించండి.